శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ్ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 9వ కందార్థము, క్రమ సంఖ్య 143. వినుము నేనను చురిరిగే తనువందున లేక బయలు తానిండినదౌ కనుగొనుమది కనుగొని ఈ తనువును విడనాడు మింతే తడువేలాను ఈ పనికింకా గడువేలాను అనుమానముంటే నీ వరయు మూసివరములను దీక్షితులు చేసే అచల గ్రంథమునంతా తడువేలను ఈ పనికింకా గడువేలను శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశ్ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయం పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 143. క్రిందటి కందార్థములో ఎరుక పుట్టిన తరువాత పరిపూర్ణమునకు ఎరుకే శిష్య, అశిష్య అవగాహన నిమిత్తము వస్తు నిర్ణయమునకు పేర్లు పెట్టినది. అంటే పరిపూర్ణమునకు ఏ రకమైన నామములు లేవు. ఇట్టి ఎరుక శరీరము నశించినను తాను నశించక అనేక జన్మలను పొందుతున్నది. పరిపూర్ణమునకు పుట్టుట చచ్చుట అనే క్రియ ఎంత మాత్రము లేక స్వతఃసిద్ధమై సనాతనమై శాశ్వతమై ఉన్నది. ఇట్లు పుట్టి చచ్చే ఎరుక ఆ గురు కృపచే ఆ పరిపూర్ణమును చూడబోవుసరికి ఎంత మాత్రము లేకుండా పోవును. అంటే పరిపూర్ణ బ్రహ్మములో ఐక్యమైనది అని తలంచరాదు. పరిపూర్ణములో ఎరుక లేదు కనుక ఎరుక పరిపూర్ణమును చూచేసరికి ఏమీ లేకుండా పోవును, మటుమాయమైపోయినది అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము పరిపూర్ణ బోధ 8వ అధ్యాయములో 143 కందార్థము క్రమ సంఖ్య ఎరుకను విడిచే విధానము. అంటే ఈ కందార్థమునందు పరిపూర్ణము ఎరిగే శరీరములో లేఖ నిండి ఉన్నది అని చెప్పుచూ దీనికి శివరామ దీక్షిత గ్రంథ ప్రమాణము తెలియచేస్తూ ఉన్నారు. శాస్త్ర ప్రమాణాన్ని
వినుము నేననుచు ఎరిగే తను వందున లేక భయలు తానిండినదో కనుగొనుమది కనుగొని ఈ తనువును విడనాడు మింతే తడువేలానోయి ఈ పనికింకా గడువేలానోయి అనుమానముంటే నీ వరయుము శివరాములను దీక్షితులు చేసే అచల గ్రంథమునంత తడువేలానోయి ఈ పనికింకా గడువేలానోయి. శిష్య గురుదేవా, వినుము, శ్రద్ధగా విచారించుము. నేననుచు ఎరిగే తను వందున లేక భయలు తానిండినదో. అంటే స్వతహా సిద్ధమైన పరిపూర్ణములో నేనను గుర్తెరిగే శరీరముతో సంబంధపడక అంటే నేనను గుర్తెరిగే శరీరమునకు ఆ మూలము గాని స్థానము గాని లేదు. పరిపూర్ణము తనకు తానే నిండి నిబిడీకృతమై ఉన్నది. అంటే భయలు దేశకృత కాలకృత వస్మద్రహితమై అస్వథాసిద్ధమై సంపూర్ణమై ఉన్నది. అందులో ఈ గుర్తెరిగే శరీరము ఎన్నడూ లేదు. కనుగొనుమది కనుగొని కనుగొనుమది కనుగొని అంటే వస్తు నిశ్చయముగా విచారించి ఆ మనసులో అస్పష్టంగా నిర్ధారణ గావించుకొని అంటే గురు కృపచేత అది కనుగొనుము. గురు కృపచేత గురు కృపచేత అది కనుగొనుము. అది కనుగొని ఈ తనువును విడనాడు మింతే అది కనుగొని ఈ తనువును విడనాడు మింతే అగుర్తెరిగే శరీరమును విడిచి ఉండుము. తడువేలనోయి ఆలస్యం ఎందుకు? ఆలస్యం చెయ్యకు. ఈ పనికి ఇంకా గడువేలనోయి విడిచిపెట్టే పనికి గడువు అవసరం లేదు. విడిచిపెట్టే పనికి గడువు అవసరం లేదు. రేపు ఎల్లుండి అని అవసరం లేదు. అంటే ఆ పైన అంటే ఏ గుర్తు చేత దృఢపరుచుకున్నావో ఆ గుర్తును గురు వాక్యము ద్వారా అంటే షోడశి విడువుము. ఆ గురు వాక్యము ద్వారా ఏ షోడశి అయితే ఉన్నదో ఆ షోడశిని విడువుము. అంటే లేనెరుకను విడుచుటకు ఇందుకు ఎటువంటి ఆలస్యం పనికి రాదు.
అంటే లేనెరుకను విడిచియుండుటకు ఎటువంటి గడువు అవసరము లేదు. అనుమానముంటే నీవు అరయుము, అనుమానముంటే నీవు అరయుము, విడిచిపెట్టడంలో సందేహముంటే నీవు చూడుము లేక విచారించుము. అంటే అన్యథా సాధ్యము కాదు. ఇతరత్రా ఎటువంటి సందేహమును అవసరము లేదు. శివరాములను దీక్షితులు చేసే అచలా గ్రంథమునంత, ఆ శివరామ దీక్షితులు చే వ్రాయబడిన గ్రంథము బృహద్వాసిష్టము. అంటే నేను చెప్పిన వాక్యమునందు ఇంకా నీకు అనుమానం ఉన్నచో, శ్రీ శివరామ దీక్షితులు వారు వ్రాసిన శివరామ దీక్షతీయము అను బృహద్వాసిష్టము అను అచల గ్రంథమునందు సమగ్రముగా విచారించి ఉన్నారు. దాని ద్వారానైనా విడిచి ఉండుట ఎట్లో నీవు తెలుసుకొనుము. క్షరాక్షరోపాధి ద్వయదోష రహితమైనది. అది ఎక్కడ ఉన్నది? అది నేను ఎలాగును కాను? అది శరీరము లోపల ఉన్నదా, శరీరం బయట ఉన్నదా? దానికి ఆత్మకు సంబంధం ఉన్నదా లేదా అని ఈ మూడు మాటలు భగవానులు అన్నారు. ఈ మూడు మాటలు భగవానులు అన్నారు. శరీరము కాదు, విలక్షణమనే ఎరుక కాదు, ఈ రెంటి కంటే అన్యము మూడోది, అదే 26ది. అది ఈ శరీరమందు లేదు. ఈ శరీరం ఉన్నది లేకపోయితే సరి, ఈ శరీరం అన్నది లేకపోయితే సరి. ఉన్నదానికి ఎరుక లేదు, మరుపు లేదు. అది నిజ గురు సాంప్రదాయం చేత సూచన కావాలి. తన ప్రయత్నము సూచనయకు పర్యంతము ఉండవలెను. ఈ ఉత్త బయలుకు ఏమీ లేదు. ద్వాదశాక్షరి పరమాత్మ శరీరములో లేడు, శరీరం లేదు, రెండో ప్రకారము కాదు. కనుక ఈ ఉత్త బట్ట బయలుకేమీ లేదు. ఆత్మైక్య శరీరరహిత హ్యస్మాత్మా శరీరమితి శృతే. ఆత్మతో ఏకమైన శరీరం లేదు. ఏదైతే ఆత్మగా ఉన్నదో అదే శరీరమని శృతివాక్యము. గురు వాక్యము చేత వినేది, అడిగేది, చెప్పేది బాయను. ఈ శరీరమందు లేనిది అడుగదు, వినదు, చెప్పదు. ఈ శరీరమందు లేనిది అడగదు, వినదు, చెప్పదు. వంచన రహితమైన శిష్యుడు వచ్చి అడుగుతే చూతాము. వంచన రహితమైన శిష్యుడు వచ్చి అడిగితే చూతాము. మంచివారు ఈ శరీరమందు లేక అంతట చలించక ఉందురు. ఈ శరీరమందు లేని స్వరూపాంబర అచలం భయలు నిర్గుణం ఉండును. ఈ శరీరమందున్నది లేకపోవుటయే పరమశాంతి.
ఈ శరీరమందున్నదనే భ్రాంతి పోయెను. ఈ శరీరమందు లేకున్నది మాటే ఆడదు. చూచటం ఎలాగుండును? వినక ఎవరికి? ఈ శరీరమందు లేకున్నదే మాటే ఆడదు. చూచటం ఎలాగుండును? వినక ఎవరికి? గురు వాక్యం చేత ఈ శరీరమందున్నది లేకపాయే, లేనిది లేకనే పాయే. అయ్యా సాందీపుని వంటి గురువు కావలే. కృష్ణస్వామి వంటి శిష్యుడు దొరికితే ఆ వెర్రి తిరుగుతుంది. 25వ వాడు జీవుడున్నో ఈశ్వరుడే జీవుడు. జీవుడనే క్షత్రజ్ఞుడే జీవాత్మ. జీవాత్మే అక్షర పరబ్రహ్మము. ఈ అక్షర పరబ్రహ్మమును ఈ శరీరమందు ఎవ్వరూ లేకుండా చేతురో వారే అక్షర పరబ్రహ్మము కంటే అతీతులు. వారికి పరబ్రహ్మము ఉన్నదనే భ్రాంతి ఎన్నడూ లేదు. ఈ శరీరం లేదు గనుక ఈ శరీరం అందెన్నడూ లేదు. స్వతహా సిద్ధమైన పరిపూర్ణం ఎందులో ప్రవేశిస్తుంది? ఎక్కడికి పోవును? మరలా ఎక్కడికి వస్తుంది? ఆ పరిపూర్ణం ఎందులో ప్రవేశిస్తుంది? ఎక్కడికి పోవును? మరలా ఎక్కడికి వస్తుంది? శిష్య వినుము. అయ్యా చెప్పండి ఆయన. నేననుచు ఎరుగే తను వందున భయలు లేదు. ఆ బయలు దేశకృత కాలకృత వస్మద్రహితమై స్వతహా సిద్ధమై సంపూర్ణమై ఉన్నది. అందు ఈ ఎరిగే శరీరం ఎన్నడూ లేదు. గురు కృప చేత అది కనుగొనుము. అది కనుగొని అనగా ఆవరణ దోష రహితుడవై లేనెరుక రూపుడవై, అంటే ఆవరణ దోష రహితుడవై అంటే లేనెరుక రూపుడవై అనగా నిరావరణ దృక్కునకు సర్వదృక్కు చేత అపరోక్షమనర్చుకొనవలెను గాని అన్యదా సాధ్యం కాదు. అప్పుడు దృక్ భయలై త్రిపుటి రహితమవును. అప్పుడు దృక్కు బయలై త్రిపుటి రహితమవును. అందుకే లింగదేహము భంగమైతే అంతా పరిపూర్ణమే. ఉత్త బట్టబయలే తాను, తానే ఉత్త బట్టబయలు. అత్యంత విలక్షణమే స్వరూపము. ఈ ఉత్త పరిపూర్ణమే నేను 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 నేనే పరిపూర్ణము. ఈ ఉత్త పరిపూర్ణమే నేను నేనే పరిపూర్ణము. అత్యంత విలక్షణమే స్వరూపము. కనుగొనుమది కనుగొని అందెన్నడూ లేని ఈ గుర్తెరిగే శరీరమును విడిచి ఉండుము. తడివేలానోయి ఈ పనికి ఇంకా గడివెందులకు? అనుమానముంటే నీవు శ్రీమద్రాముడగు శివరామ దీక్షితుల వారి అచల గ్రంథమును చూడుము. అది సిద్ధాంత గ్రంథము. అది అర్థం చేసుకోలేకపోతే నీ బ్రతుకు వ్యర్థము అంటూ మనకిక్కడ ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.